నా ప్రేమ నీకోసమే 95th చాప్టర్. దక్ష ఆఫీస్లో మేనేజర్ను పిలిచి యానివర్సరీ ఫంక్షన్తో పాటు ఇషు బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం, మీరు ఆ ఏర్పాట్లు అన్నీ చూసుకోండి అని చెప్తాడు. సరే సార్ అని మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే దక్ష వర్క్లో పడతాడు. ఆ రోజు స్టాఫ్ అందరికీ ఆ న్యూస్ చేరిపోతుంది. కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఆలోపైన నువ్వు మీ ఆయనకి నీ ప్రేమ గురించి చెప్తావా లేదా అని అంటుంది తాన్వి. చెప్తా లేవే మెల్లిగా అని అంటుంది ఇందు. మెల్లిగా అంటే ఎప్పుడు షష్ఠి పూర్తికా అని తాన్వి వెటకారంగా అనేసరికి, అంత వెటకారం వద్దులే, ఆ ఫంక్షన్ రోజే చెప్తాను అంటుంది ఇందు. నాకు డౌటే అనుకుంటూ వర్క్లో పడుతుంది. ఎలా చెప్పాలి ఆ ముద్దపప్పుకి అని ఆలోచనలో ఇందు ఉంటుంది. ఫంక్షన్ అయిపోయేంత వరకు పుష్పగారిని అక్కడే ఉండమంటాడు దక్ష. అలాగే ఫంక్షన్ రోజు నరేందర్ గారిని కూడా రమ్మంటారు. అలా చూస్తూ ఉండగానే ఇషు బర్త్డే రోజు వస్తుంది. ఇందు లేచేసరికి దక్ష ఇంకా ఇషు అలాగే పడుకునేసరికి డిస్టర్బ్ చేయాలి అనిపించక వెళ్ళి ఫ్రెష్ అయి పూజ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి మెలకువ వచ్చిన దక్ష తన మీద కాళ్ళు చేతులు వేసుకుని పడుకున్న ఇష్యుని చూడగానే చిన్న చిరునవ్వు చేరుతుంది పెదాలపైన. మెల్లిగా ఇష్యు నుదుటిన ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే మై ఏంజల్ అని చెప్తాడు. ఆ మాటలకి మెలకువ వచ్చి ఒకసారి దక్షని చూసి మళ్ళీ దక్ష మీదకి ఎక్కి పడుకుంటుంది. పాప మంచి నిద్రలో ఉందని అర్థం చేసుకుని తను కూడా కదలకుండా అలాగే పడుకుంటాడు. మళ్ళీ ఇందు పూజ కంప్లీట్ చేసుకుని వచ్చినా కూడా వాళ్ళు లేవకుండా అలాగే ఉండేసరికి ఇంకా లేవలేదా అనుకుంటూ లేపడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడగానే ముద్దొచ్చేస్తారు ఇద్దరు. ఇషు దక్ష మీద బోర్లా పడుకొని ఉండేసరికి తల మీద కిస్ చేసి హ్యాపీ బర్త్డే బంగారం అంటుంది. తర్వాత కిందికి చూడగానే దక్షమొహం చూసి కిస్ చేయకుండా వెళ్ళలేక దక్ష నుదుటిన తన పెదాలు ఆనిస్తుంది. ఇందు స్పర్శకి కళ్ళు తెరిచి చూస్తాడు దక్షబాబు. ఇందు మొహం దగ్గరగా ఉండేసరికి అయోమయంగా చూస్తూ ఉండేసరికి తడబడిన ఇందు ఇష్యుని కిస్ చేస్తుంటే తను కదిలేసరికి నీకు తగిలాను అని చెప్తుంది అమాయకంగా. మన ముద్దపప్పు కూడా నిజమే అనుకుని ఇష్యూ వైపు చూసి బేబీ వేకప్ అంటూ సున్నితంగా లేపుతూ ఉంటే ఇవాళ లేస్తుందా అది అని ఇషు లే అని గట్టిగా పిలిచేసరికి ఇషు ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఈడియట్ నువ్వెళ్ళిక్కడి నుంచి అని కసిరేసరికి ఇందు దక్షని గుర్రుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. బేబీ భయపడ్డావా అని దక్ష నెమ్మదిగా అడిగేసరికి గుడ్ మార్నింగ్ డాడీ అని నవ్వుతూ చెప్తుంది బుడ్డది. హ్యాపీ బర్త్డే మై ప్రిన్సెస్ అని ఇషు బుగ్గకి ముద్దు పెట్టి ఫ్రెష్ అవుదామా, కొత్త డ్రెస్ వేసుకుని టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా అని అనగానే ఓకే అంటూ దక్షతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ ఇందు చిరువురులాడుతూ కిందికి రావడం చూసిన పుష్పగారు ఏమైందే, ఎందుకలా ఉన్నావు అని అంటారు. నా మొహమే అంతేలేండి, ఎవరికైనా అలాగే కనిపిస్తుంది అంటుంది ఇందు. ఏమైంది, దక్ష ఏమన్నా అన్నాడా అని మెల్లిగా అడిగేసరికి ఆయనకి నన్ను అనుకుంటే తెల్లవారదు కదా అని కిచెన్లోకి వెళ్తుంది. వీళ్ళిద్దరికీ కొట్టుకోవడం తిట్టుకోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ కలిసి కాపురం చేయడం మీద ఉండదు అని విసుక్కొని నరేందర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆవిడ. అంతలోనే దక్ష ఇష్యు రెడీ అయి వస్తారు. ఇష్యుని చూడగానే తను తీసుకుని హ్యాపీ బర్త్డే రాక్షసి అంటారు పుష్పగారు. థ్యాంక్ యూ రాక్షసి నాని అంటుంది బుడ్డది. నిన్ను అంటూ చిరుకోపంగా అని ఇష్యు బుగ్గ మీద కిస్ పెడతారు ఆవిడ. అమ్మా మేము గుడికి వెళ్ళొస్తాం,
నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు దక్ష. లేదులే నాన్న, మీ నాన్నగారు వస్తున్నారు కదా, నేనిక్కడే ఉంటాలే అంటారు ఆవిడ. సరే అని ఇందు కోసం చూసేసరికి కనపడక, నీ కోడలెక్కడుంది అని అడిగితే, హా, నీ పెళ్ళాం కిచెన్లో ఉంది అని ఆవిడ అంటారు. ఆవిడ వైపు చిరుకోపంగా చూసి ఇందో అని పిలుస్తాడు. అబ్బా, ఎలా పిలుస్తున్నాడు చూడు, వాళ్ళ అమ్మ ముందు ఎంత ప్రేమ ఉందో అని చూపించడానికి అని గునుక్కుంటూ బయటికి వస్తుంది. ఏం చేస్తున్నావు, టెంపుల్కి రావా అని అడుగుతాడు. ఏదో నేను రాకుంటే వెళ్లకుండా ఆగినట్టు అని మనసులో అనుకుని వస్తాను అని తలాడిస్తుంది. సరే పదా అని చెప్పి, బాయమ్మా, గుడికి వెళ్ళి అట్నుండటే ఇష్యూ స్కూల్కి మేము ఆఫీస్కి వెళ్తాము, మీరు ఈవినింగ్ ఫంక్షన్ టైంకి రండి అని చెప్పి గుడికి వెళ్తారు ముగ్గురు. అక్కడ ఇష్యూ పేరు మీద అర్చన జరిపించి పూజారి గారికి అన్నదానం కూడా చేయించండి అని చెప్పి చెక్ రాసిచ్చి ఇష్యూని స్కూల్ దగ్గర దింపి, మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయి అని చెప్పేసి వాళ్ళు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఫంక్షన్ ఆఫీస్లోనే సెమినార్ హాల్లో అరేంజ్ చేయడంతో హాఫ్ డే వర్క్ చేసి తర్వాత ఫంక్షన్ కోసం రెడీ అవ్వచ్చు అని స్టాఫ్ అంతా ప్లాన్ చేసుకుని వస్తారు. ఇందు దక్ష కూడా కాసేపు వర్క్ చేస్తారు. అలా ఆఫ్టర్నూన్ కావడంతో లంచ్ కంప్లీట్ చేసి కొందరు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి అనుకుంటే కొందరు అక్కడే రెడీ అవుతారు. ఓ బేబీ, ఈరోజే తమరు ప్రపోజ్ చేస్తా అన్నారు, గుర్తుందా అని అడుగుతుంది తాన్వి. హా, గుర్తుందిలే, కానీ నన్ను మార్నింగ్ తిట్టాడు, సో ఇవాళ చెప్పదలుచుకోలేదు అని కూల్గా చెప్తుంది ఇందు బేబీ. నాకు తెలుసే, నువ్వు నీ పిచ్చితో చెప్పకుండానే ఉంటావు అని ఇందు మీద తిట్ల వర్షం కురిపిస్తుంది తాన్వి బేబీ. సరే, నన్ను తిట్టింది చాలే, వెళ్ళి రెడీ అవ్వు పో అనగానే, మరి నువ్వెక్కడ రెడీ అవుతావు అని అడుగుతుంది తాన్వి. నేను మా ఆయన రూమ్ ఉందిగా, అందులో రెడీ అవుతాను అని దక్ష క్యాబిన్లోకి వితౌట్ పర్మిషన్ వెళ్తుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు దక్షబాబు. నేను ఇక్కడే రెడీ అవుతాను అంటుంది ఇందు. ఇక్కడా అంటే ఎక్కడా అని అడుగుతాడు దక్షబాబు. అదే నీ పర్సనల్ రూమ్లో అని అంటుంది ఇందు. నా పర్సనల్ రూమ్లో నువ్వెలా రెడీ అవుతావు అని అంటాడు దక్ష చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలేసుకొని. మరి నేనేం పరాయిదాన్ని కాదు అని కోపంగా అంటూ దక్షకి దగ్గరగా వస్తుంది. హో అవునా అని దక్ష లేచి నిలబడేసరికి ఇందుకి చాలా దగ్గరగా ఉంటాడు. ఇందు వెనక్కి చెరగబోతుంటే ఇందు చేయి పట్టుకొని ఆపి ఇంకా దగ్గరికి లాక్కొని, చెప్పు, పరాయిదానివి కాకపోతే ఎవరు నువ్వు అని అడుగుతాడు దక్ష. దక్ష అంత దగ్గరగా ఉండేసరికి గుండె వేగం పెరగడంతో, నీకు తెలియదా అని తల కిందికి దించి అంటుంది. ఇందు గడ్డం పట్టుకుని తల పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలుసు, నీకు తెలుసో లేదని అడుగుతున్నాను అంటాడు దక్షబాబు. నాకు కూడా తెలుసు అంటుంది కన్నురెప్పలు వాల్చి అంత దగ్గరగా దక్షని చూడలేక. అయితే చెప్పు అంటాడు దక్ష అలాగే పట్టుకుని. అంత దగ్గరగా ఇందుని చూస్తూ తనని తను ఎంత కంట్రోల్లో ఉంచుకుంటున్నాడో తనకే తెలుసు. అది నేను నీ భార్యని అంటుంది దక్షని చూస్తూ. ఆ మాటకి చిన్నగా నవ్వి, అయితే అప్పుడు ఆ రూమ్ ఎవరిది అని అడుగుతాడు. మనది అని చెప్తుంది మెల్లిగా. ఆ మాట రాగానే ఇందుని వదిలి దూరం జరిగి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ పట్టుకుంటాడు. ఇందుకి ఒక్కసారిగా కొండ మీద నుంచి కింద పడ్డ ఫీలింగ్ కలుగుతుంది దక్ష అలా వదిలేసి పట్టించుకోనందుకు. ఇందు వైపు చూడకుండానే, తొందరగా రెడీ అవ్వు, నీ తర్వాత నేను రెడీ అవ్వాలి అనగానే దక్షని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇందు లోపలికి వెళ్ళగానే చైర్కి ఆనుకొని, దేవుడా, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ఇంత కష్టమా అని నిట్టూర్చి
మళ్ళీ పనిలో పడతాడు. ఇక్కడ ఇందు దక్షని తిట్టుకుంటూ షవర్ కింద నిలబడి తన గుండె వేగం తగ్గించుకునే పనిలో ఉంటుంది. ఓయ్ దయ్యం, ఎక్కడికే అని అడుగుతాడు వినయ్. హా, రెడీ అవ్వడానికి వెళ్తున్నా అంటుంది తాన్వి పాప. ఎక్కడో ఎందుకు? మన రూమ్ ఉంది కదా, అక్కడ రెడీ అయ్యేవురా అని తాన్వి చేయి పెట్టుకోగానే విడిపించుకుని, అది తమరి రూమ్, నా రూమ్ కాదు అంటుంది. నువ్వు నేను వేరు కాదు కదా అని అంటాడు తాన్వి మీద మీదికి వస్తూ. తాన్వి చేతితో తన మీదికి వస్తున్న వినయ్ని ఆపి, ఇది ఆఫీస్, ఇక్కడ వేషాలు వేస్తే చంపుతా అంటుంది సీరియస్గా. ఆఫీస్ కాకపోతే ఓకేనా అంటాడు అంతకన్నా చిలిపిగా. ఆ మాటకి నవ్వుకుని ఈడియట్ అని తిట్టుకుని అక్కడి నుంచి అందరూ రెడీ అయ్యే ప్లేస్కి వెళ్తుంది. రేయ్ దక్ష, నీ కాపురం సక్కబడేదెప్పుడో, నా పెళ్ళి పట్టాలెక్కేదెప్పుడో అనుకుంటూ తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఇందు రెడీ అయ్యి రూమ్ నుండి దక్ష క్యాబిన్కి వస్తుంది. డోర్ సౌండ్ రావడంతో వెనక్కి తిరిగిన అతను కళ్ళు ఆర్పడం మర్చిపోతాడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 95th చాప్టర్. ఇందు దక్షకి ప్రపోజ్ చేస్తుందా? ఇది కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.